నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోముల గ్రామంలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంజామల, కొలిమిగుండ్ల, ఔక్ మండలాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ సహబోధుడు నారాయణచారి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా దేశం యొక్క పునర్వైభవం కోసం పనిచేస్తున్న సంస్థ అని గుర్తు చేశారు. ఒక మంచి వ్యక్తిని తయారు చేయడం ద్వారానే దేశ భవిష్యత్తు బాగుంటుందని చెబుతున్న సంస్థ ఇదే అన్నారు. నంద్యాల జిల్లా సహ ప్రచార ప్రముఖ్ దాసరి శ్రీనివాసులు, ప్రధాని పూజారి శ్రీనివాసాచార్యులు కూడా మాట్లాడారు. దాసరి శ్రీనివాసులు నంద్యాల జిల్లా సహ ప్రచార ప్రముఖు. ఈరోజు కొలిమిగుండ్ల ఖండలోని 3 మండలాల్లో భాగంగా సంజామల మండలం పేరుసోముల గ్రామంలోని పవిత్రమైన చెన్నకేశవ స్వామి ప్రాంగణంలో శాఖ ప్రారంభించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రారంభించి 1925లో ప్రారంభమైంది. ఈ సంవత్సరంతో 1925 విజయదశమి రోజుకు 100 సంవత్సరాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ 2025 డిసెంబర్ అంటే ఈ విజయదశమి నుంచి 2026 విజయదశమి వరకు శతాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా కొలిమిగుండ్ల ఖండలోని అన్ని గ్రామాలలో భారత్ మాతాకి జై. ఈరోజు నా పేరు విప్రనారాయణాచారి. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ సహబోధి ప్రముఖంగా పనిచేస్తున్నాను. ఈరోజు కొలిమిగుండ్ల ఖండ అంటే సంజామల, కొలిమిగుండ్ల, ఔక్ ఈ 2 మండలాలని సంఘ భాషలో ఖండ, కొలిమిగుండ్ల ఖండ అంటాం. అందులో భాగంగా ఈ పేరుసోముల గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శాఖను ప్రారంభించడానికి వచ్చాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత 100 సంవత్సరాలుగా దేశం యొక్క పునర్వైభవం కోసం పనిచేస్తున్న సంస్థ. ఇది ఒక వ్యక్తి నిర్మాణ సంస్థ. ఒక మంచి వ్యక్తులు తయారు చేయడం ద్వారానే దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్న సంస్థ ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము హిందూ సంఘటన. ఆ పని కోసం ఇది పనిచేస్తుంది. అందులో భాగంగానే శతాబ్ది లక్ష్యాల భాగంగా, శతాబ్ది అంటే సంఘం జన్మించింది 1925 విజయదశమి రోజున. అక్కడి నుంచి 2025 విజయదశమి రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఆ సందర్భంగా సంఘం సర్వస్పర్శి సర్వవ్యాపి అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి సంఘం వెళ్ళాలి, ప్రతి గ్రామానికి సంఘం చేరుకోవాలి. ఈ లక్ష్యంపై మేము పనిచేస్తున్నాం. అందులో భాగంగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు అంతా కూడా ఈ పేరుసోముల గ్రామంలో శాఖ నడుపుతున్నాం. మా లక్ష్యం ప్రతి గ్రామానికి శాఖ చేర్చడం, ప్రతి గ్రామానికి ఈ ఆర్ఎస్ఎస్ పరిచయం చేయడం, ప్రతి గ్రామంలో కూడా హిందూ సంఘటన చేయడం. ఈ పని ద్వారా వ్యక్తి నిర్మాణం, తద్వారా ఒక చక్కటి భారతదేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకెళ్లడమే మా లక్ష్యం. దానికోసం ప్రతి గ్రామంలో శాఖ ఏర్పాటు ఆ లక్ష్యంగా పనిచేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవాళ ఆర్ఎస్ఎస్ అయినటువంటి ఈ సంస్థలో మనందరం కూడా మళ్ళీ ముందడుగు వేయడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయినటువంటి విశ్వ ఆచార్య గారు ఇక్కడికి రావడం వల్ల మనం ఇవాళ ఈ మరి ఆపరేషన్ సింధు అయితేనేమి, పాకిస్తాన్ మీద మనము తిరుగుబాటు చేయడం వల్ల ఈ యొక్క మన హిందూ ధర్మము అనేటువంటి దాన్ని ముందడుగు వేయించడానికి మన ఈ కార్యక్రమంలో భాగంగా మనందరం సంఘటితంగా ఉండటం వల్ల కూడా దేశ విద్రోహుల అటువంటి వాళ్ళను దూరం చేయడానికై ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది ఎంతో ముందడుగు వేస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ముందడుగు వేయడానికి ఆర్ఎస్ఎస్ అనేది చాలా బలోపేతంగా ఇంకా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఎటువంటి ఉగ్రవాద చర్యలు అయితేనేమి ఎటువంటివి కూడా జరగకుండా ఉండాలంటే ఒక ఐక్యతగా ఉంటూ మనం వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కలవాలి, హిందువులందరూ ఒకటిగా కలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ అనేటువంటి విషయాల్లో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అందరం కూడా ఆ వైపుగా ప్రయాణం చేసి ఇంకా ఇంకా ఎన్నెన్నో ముందడుగు వేసుకుంటూ మన యొక్క సనాతన ధర్మాన్ని మనం ముందడుగా ప్రయాణం చేయాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై.